అందరికీ నమస్కారం. విషయం మధురంకి స్వాగతం. ఈరోజు నలదమయంతి కథలో రెండవ భాగం చెప్పుకుందాం. వివాహమైన నలదమయంతులు ఎంతో సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఈ మధ్యలో ఒక సంఘటన జరుగుతుంది. వీళ్ళ స్వయంవరానికి వచ్చిన దేవతలు తిరిగి వెళ్ళేటప్పుడు తమ లోకానికి చేరబోయే ముందు ఇంకొక లోకం ఉంటుంది. రాక్షసులు, కిన్నెరలు, మిగిలిన కొన్ని గణాలు ఉండే లోకం. దాన్ని దాటి స్వర్గానికి వెళ్ళవలసి ఉంటుంది. అలా అంతరిక్షంలో వెళుతున్న ఈ దేవతలకు ఒక నల్లటి ఇనుప రథంలో ఇద్దరు కనిపిస్తారు. వారే కలి, ద్వాపరులు. కలి కలియుగానికి అభిమాన దేవత కాగా ద్వాపరుడు ద్వాపర యుగానికి అభిమాన దేవత. వీళ్ళిద్దరూ అసురులే. కృతయుగానికి త్రేతాయుగానికి దేవతలు అభిమాన దేవతలుగా ఉండేవారు. నలమహారాజు కథ త్రేతాయుగంలోనిది. అయినా కూడా మిగిలిన వారు తమకు అవకాశం దొరికితే తమ పని చేయాలని చూస్తూ ఉండేవారు. అలా ఈ కలి ఇంద్రుడు, యముడు, అగ్ని, వరుణుణ్ణి ఆపి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? చాలా సంతోషంగా కనిపిస్తున్నారే అని అడుగుతాడు. దానికి ఇంద్రుడు, యోగ్యులైన నలదమయంతుల వివాహం చేసి వస్తున్నాం అని చెబుతాడు. ఇది విన్న కలి, ఓహో, వాళ్ల వివాహం జరిపించడానికి మీరెందుకు వెళ్లాల్సి వచ్చిందో అని అడుగుతాడు. అగ్ని ఊరుకోక, మేం కూడా దమయంతి స్వయంవరానికనే వెళ్ళాం, కానీ దమయంతి మమ్మల్ని ఎవరినీ కాదని ఆ నలుణ్ణే కోరుకుంది అని చెప్పేస్తాడు. ఇది విన్న కలి కళ్ళెర్ర చేసి ద్వాపరుడి వంక చూసి, ఓహో, ఆ నలదమయంతికి అంత అహంకారమా? దేవతలనే కాదని ఒక సామాన్య మానవుణ్ణి పెళ్లి చేసుకుంటుందా? అయితే వాళ్ళిద్దరికీ ఒక గతి పట్టించాల్సిందే అని దేవతల వైపు తిరిగి, మిమ్మల్నే అవమానించిన ఆ నలదమయంతులను దాంపత్య జీవితం నుంచి వేరు చేసి కష్టాల పాలు చేసి ఇక మాకు ఈ నరజన్మే వద్దు అని ఆత్మహత్య చేసుకునేలా చేస్తాం. అలా చేయకపోతే నా పేరు కలిపురుషుడే కాదు అని శపథం చేస్తాడు. అప్పుడు ఇంద్రుడు, వాళ్ళిద్దరూ ఉత్తమమైన వారు. ఎవరైతే దేవుణ్ణి భక్తితో పూజిస్తూ దేవతలను ఆరాధిస్తూ ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటారో అటువంటి దంపతుల జోలికి ఎవ్వరూ వెళ్ళకూడదు. కాబట్టి నువ్వు నీ దారిన వెళ్ళు అని చెబుతాడు. అగ్ని కూడా వాళ్ల జోలికి వెళ్ళవద్దని, అలా వెళ్తే నువ్వు రక్తం కార్చుకోవాల్సి వస్తుంది అని చెబుతాడు. అప్పుడు కలి, మీరు వెళ్ళి పెళ్లి చేసి వచ్చారు, మీ పని అయింది కదా, ఇక మీరు వెళ్ళండి, తరువాత ఏం చేయాలో మేం చేస్తాం అని చెప్పి ద్వాపరుడి వైపు తిరిగి, చూడు, నలుడు జూదప్రియుడు, కాబట్టి నువ్వు వెళ్ళి పాచికల్లో ప్రవేశించు. నేను నలుడి తమ్ముడైన పుష్కరుడి వద్దకు వెళ్ళి అతన్ని నలుడితో జూదం ఆడడానికి ప్రేరేపిస్తాను. పాచికలలో ప్రవేశించిన నువ్వు పుష్కరుడికి అనుకూలంగా పడి అతడే గెలిచేటట్టు చెయ్యాలి. జూదంలో నలుడు ఓడిపోయి ఉన్నదంతా పోగొట్టుకుని పిచ్చివాడై దిక్కు దిక్కుకి తిరిగేటట్టు చేద్దాం అని చెబుతాడు. అలా చెప్పిన కలి నేరుగా పుష్కరుడి వద్దకు వెళతాడు. పుష్కరుడు నలుడి తమ్ముడు, అంటే వీరసేనుడి రెండవ కుమారుడు. బ్రాహ్మణుడి రూపంలో వెళ్ళిన కలి పుష్కరుడితో, చూడు, నువ్వు కూడా వీరసేనుడి కుమారుడివే కదా, కానీ సింహాసనం ఎవరికి దక్కింది అని అడుగుతాడు. అయితే పుష్కరుడికి నలుడంటే అపారమైన గౌరవం. ఏ రోజు అన్నపై అసూయ పడలేదు, కాబట్టి ఈ మాటలేవి పనిచేయలేదు. అప్పుడు కలి ఇతన్ని తన అన్నతో జూదం ఆడడానికి ఎలా పురికొల్పాలా అని ఆలోచించి ఒక ఉపాయం పన్నాడు. దాని ప్రకారం మొదటగా నలమహారాజులో కలి ప్రవేశిస్తే ఆ కలి ప్రభావం వల్ల అందరూ అతన్ని ద్వేషిస్తారు. అప్పుడు తన పని సులువవుతుందని నేరుగా నలమహారాజు వద్దకు వెళతాడు. నలమహారాజు వద్దకు వెళ్ళిన కలికి నలుణ్ణి కనీసం తాకడానికి కూడా వీలు కాదు. ఎందుకంటే నలమహారాజు తన పనులన్నిటినీ ధర్మబద్ధంగా, విధిబద్ధంగా చేసేవాడు. ఒక గృహస్థుడు ఆచరించవలసిన అన్ని ధర్మాలను ఆచరిస్తూ ఉండేవాడు. ఎప్పుడూ సత్యాన్ని వీడలేదు. ఇంకా కలి సులభంగా ప్రవేశించడానికి కారణమైన కొన్ని పనులను చెబుతారు. అదేంటంటే సూర్యోదయం తరువాత లేవడం. కానీ నలుడు ఎప్పుడు సూర్యోదయానికన్నా ముందే లేచేవాడు. రెండవది, శుచి శుభ్రతను పాటించకపోవడం. ఎంతో శుచి శుభ్రతను పాటించే నలమహారాజు ఇక్కడ కూడా కలికి అవకాశం ఇవ్వలేదు. ఇక ఎప్పుడు బయట నుంచి వచ్చినా ఇంట్లోకి ప్రవేశించే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని లోపలికి ప్రవేశించడం.
దీనిని కూడా విధిగా పాటించేవాడు నలమహారాజు. ఇంకా మధ్యాహ్న వేళలో నిద్రించకూడదు. భోజనం అయిన తర్వాత కాసేపు విశ్రాంతిని తీసుకోవచ్చు, కానీ పూర్తిగా గాఢ నిద్రలోకి వెళ్ళకూడదు. విశ్రాంతి తరువాత ఒకవేళ అతను రాజు అయితే గనక లోకక్షేమమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలా అన్నిటినీ విధిగా చేసేవాడు నలమహారాజు. దాంతో కలిపురుషుడికి నలమహారాజులో ప్రవేశించడానికి 12 సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది. అటుపై ఒకరోజు కాళ్ళు కడుక్కున్న నలమహారాజు పాదం వెనుక భాగాన్ని సరిగ్గా నీళ్లతో కడగలేదు. అవకాశం కోసం 12 సంవత్సరాల నుంచి వేచి ఉన్న కలిపురుషుడు ఇదే అదనుగా నలుడిలో ప్రవేశించాడు. అటుపై కలిపురుషుడు ఇంకొక రూపంలో పుష్కరుడిలో ప్రవేశించి అతడితో, ఈ పాచికలు తీసుకెళ్లి నీ అన్న అయిన నలుడితో జూదమాడు, విజయం నిన్ను వరించి రాజ్యం నీదే అవుతుంది అని చెబుతాడు. ఈసారి పుష్కరుడు వెంటనే ఆ పాచికలను చేతిలోకి తీసుకుని, మంచిది, అలాగే చేస్తాను అని బయలుదేరుతాడు. ఇంతకు ముందు ఎన్నోసార్లు కలి వెళ్ళి పుష్కరుణ్ణి అడిగినా కాదన్న పుష్కరుడు ఇప్పుడు కలి ప్రవేశించగానే ఒక్కసారిగా ఒప్పేసుకుంటాడు. కలి ఇచ్చిన పాచికల్లో ద్వాపరుడి ఆవేశం ఉంటుంది. అలా పాచికలతో పాటు ఒక ఎద్దును ఇచ్చి, ఈ ఎద్దుని పణంగా పెట్టి ఈ పాచికలతో ఆడావంటే నలమహారాజు సంపద మొత్తం నిన్ను వరిస్తుంది అని చెబుతాడు. కలి నుంచి పాచికలు, ఎద్దు తీసుకుని పుష్కరుడు నేరుగా నలమహారాజు వద్దకు వెళ్ళి, రాజ్యం మొత్తం నువ్వే చేజిక్కించుకున్నావు. ఇప్పుడు ఆ రాజ్యాన్ని జూదంలో పణంగా పెట్టి నాతో ఆడు, గెలిచావంటే రాజ్యం నీది, లేకపోతే నాది అని చెబుతాడు. జూదప్రియుడైన నలుడు కలి ఆవేశం కూడా ఉండడం వల్ల వెంటనే జూదానికి ఒప్పుకుంటాడు. ఇక్కడ ఇంకొక విషయం, పుష్కరుడి చేతిలోని ఎద్దు ఎవరో కాదు, కలిపురుషుడే ఎద్దుగా మారాడు. జూదం ప్రారంభమైంది. పుష్కరుడు నలుడితో, చూడు, నా దగ్గర పణంగా పెట్టడానికి ఉన్నది ఈ ఎద్దు మాత్రమే. ప్రతిగా నువ్వు ఎంత సంపదనైనా పెట్టవచ్చు. ఎప్పుడైతే నువ్వు ఈ ఎద్దును గెలుచుకుంటావో అప్పుడు నేను నా ఓటమిని అంగీకరించి నీకు దాసుణ్ణి అవుతాను. అలాగే నువ్వు ఓడిపోయినట్లయితే నీ సంపద మొత్తం నాకు చేరుతుంది, నువ్వు ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోవలసి ఉంటుంది అని చెబుతాడు. దీనికి ఒప్పుకున్న నలుడు నానా రకాల సంపదను మొత్తం ఒకదాని తర్వాత ఒకటి జూదంలో పెట్టసాగాడు. పాచికలలో ద్వాపరుడు ప్రవేశించినందువల్ల మొత్తం పుష్కరుడికి అనుకూలంగానే పడసాగింది. జూదాన్ని వీక్షిస్తున్న దమయంతి ఒకదాని తర్వాత ఒకటి నలుడు తన సంపదనంతా పోగొట్టుకోవడం చూస్తూ ఉంటుంది. కాసేపటికి లేచి వచ్చి నలుడి చెవిలో, రాజైన మీరు ఇలా తమ్ముడితో జూదం ఆడుతూ కూర్చుంటే ఎలా? మీకోసం మంత్రులు రాజు ఆజ్ఞ కోసం, రాజు ముద్ర కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు వెళ్ళి ఒకసారి ఆ పని చూసుకుని తరువాత కావాలంటే వచ్చి ఆడండి అని చెబుతుంది. నేనేం చెయ్యాలో నువ్వు చెప్పాలా అన్నట్టు నలుడు కన్నెర్ర చేసి దమయంతిని చూస్తాడు. ఆశ్చర్యపోయిన దమయంతికి విషయం మొత్తం అర్థమవుతుంది. ఇప్పుడు తనేం చెప్పినా నలుడు వినే పరిస్థితిలో లేడు. జూదమనే వ్యసనంలో పూర్తిగా మునిగిపోయాడు. ఇలాంటి వ్యసనాల్లో ఉన్నవారికి ఎవరైనా ఇది తప్పు అని చెప్పినప్పుడు వాళ్ల మీద కోపం వస్తుంది. ఈ వ్యసన ప్రభావం వల్ల తమ జీవితాన్నే సర్వనాశనం చేసుకుంటారు. ఇప్పుడు నలుడు అలాంటి వ్యసనానికి లోబడి ఉన్నాడు. చేయవలసిన రాజకార్యాలను వదిలి జూదం ఆడుతున్నాడు. మంత్రులు అతని కోసం వేచి ఉన్నారు. తాను వెళ్లి చెప్పినా తను వినే పరిస్థితుల్లో లేడు. ఇంక చెప్పినా ప్రయోజనం లేదని దమయంతి వెళ్లి తన చెలికత్తెను పిలిచి నలుడికి అత్యంత సన్నిహితుడు మరియు సారథి అయిన వార్ష్ణేయను వెళ్లి వెంటనే పిలుచుకురమ్మని చెబుతుంది. నిజానికి నలుడికి తెలిసినంత సారథ్యం వార్ష్ణేయుడికి తెలియదు. కానీ వార్ష్ణేయుడు తన స్నేహితుడు కావడం వల్ల నలుడు సారథ్యంలో ఎన్నో మెళకువలను నేర్పిస్తాడు. కాబట్టి వార్ష్ణేయుడు తప్ప ఇంకెవ్వరూ నలుడికి సారథిగా సరిపోయేవారు కారు. ఒక్కసారి నలుడు రథంలో ఎక్కాడంటే రథం వాయువేగంతో వెళ్ళాలి. అందుకే వార్ష్ణేయుడే సారథిగా ఉండేవాడు. కాసేపటికి చెలికత్తె చెప్పడంతో వార్ష్ణేయుడు దమయంతి వద్దకు వస్తాడు. దమయంతి వార్ష్ణేయుడిని ఉద్దేశించి, నలుడి అత్యంత శ్రేష్టమైన రథాన్ని తీసుకుని నువ్వు నా 2 పిల్లల్ని తీసుకుని వాళ్ళిద్దరినీ మా పుట్టింటిలో వదిలిపెట్టాలి. నా తండ్రి అయిన విదర్భరాజు భీమరాజు వద్ద ఈ 2 పిల్లల్ని దించాలి. నా ఆజ్ఞ ఇంతే.
తరువాత ఆ రథాన్ని తీసుకుని నువ్వు ఎక్కడికైనా వెళ్ళవచ్చు. మళ్ళీ ఇటువైపు రాకు. కావాలంటే నువ్వు మా పుట్టింటిలో కూడా ఉండవచ్చు. పిల్లలను అక్కడ దించే వరకే నా ఆజ్ఞ. ఆ తరువాత నువ్వు రథం తీసుకుని ఎక్కడికైనా కూడా వెళ్ళవచ్చు, నీ ఇష్టం అని చెబుతుంది. ఇది విన్న వార్ష్ణేయుడికి ఏం చేయాలో తోచదు. రాజు ఆజ్ఞ లేకుండా రాజు భార్య ఆజ్ఞను ఎలా పాటించాలి? కాని రాజు ఇప్పుడు వ్యసనంలో మునిగి తన రాజ్యాన్నే కోల్పోయే స్థితిలో ఉన్నాడు. వార్ష్ణేయుడు ఇప్పుడు ఈ విషయాన్ని మంత్రి వద్ద ప్రస్తావించి ఏం చెయ్యాలని అడుగుతాడు. దానికి మంత్రి ఇలాంటి పరిస్థితుల్లో దమయంతి తీసుకున్న ఈ నిర్ణయం చాలా శ్రేష్టమైందని, అలాగే చేయమని చెబుతాడు. అలా వార్ష్ణేయుడు దమయంతి ఆదేశం ప్రకారం పిల్లలిద్దరినీ రథంలో కూర్చోబెట్టుకుని విదర్భ దేశానికి వెళ్ళి అక్కడ దమయంతి తండ్రి అయిన భీమరాజుకు పిల్లలను అప్పగిస్తాడు. ఆ తరువాత అయోధ్య నగరాన్ని చేరుకుని అయోధ్య నగరపు రాజైన ఋతుపర్ణుడికి విషయాన్నంతా తెలియచేసి తన దగ్గర సారథిగా చేరుతాడు. సూర్యవంశానికి చెందిన ఋతుపర్ణుడి వ్యక్తిత్వం చాలా గొప్పది. అతని వద్ద సేవలు చేసేవారందరూ ఎంతో భక్తిగా ఋతుపర్ణుడిని సేవించేవారు. అలా వార్ష్ణేయుడు నలమహారాజుకు కూడా స్నేహితుడైనటువంటి ఋతుపర్ణుడి వద్ద పనిలో చేరుతాడు. ఇక ఇక్కడ నలమహారాజు ఒకదాని తర్వాత ఒకదాన్ని పణంగా పెడుతూ తన సర్వస్వాన్ని కోల్పోయాడు. రాజ్యంతో సహా అన్ని పోగొట్టుకున్న నలుడు ఇంకేం ఉందా అని ఆలోచిస్తూ ఉండగా పుష్కరుడు వెటకారంగా, నీ దగ్గర పణంగా పెట్టడానికి మిగిలి ఉంది ఇంకా ఒక్క దమయంతి మాత్రమే. దమయంతిని జూదంలో పెట్టి ఆడటం సరి అని నీకు అనిపిస్తే ఆ పని చేయవచ్చు అని చెబుతాడు. ఇది విన్న నలుడు కోపంతో కళ్ళెర్ర చేసి తన తలపై ఉన్న కిరీటాన్ని, తన కంఠాభరణాన్ని, ఇంకా తనపై ఉన్న ఆభరణాలన్నీ తీసి తన ఉత్తరీయంతో సహా పుష్కరుడికి ఇచ్చి, చివరి ఆట పణంగా నేనేమీ పెట్టలేదు కాబట్టి ఇవన్నీ తీసుకో అని చెప్పి ఇక ఆట ఇక్కడితో ముగిసింది. నువ్వు రాజువై రాజ్యాన్ని చక్కగా పరిపాలించు అని చెప్పి దమయంతితో సహా రాజ్యాన్ని విడిచిపెట్టడానికి బయలుదేరుతాడు. ఎప్పుడైతే రాజు తన ఆభరణాలన్నిటినీ తీసేశాడో దమయంతి అంతకుముందే తన ఆభరణాలన్నీ కూడా తీసి ఇచ్చేసింది. అలా రాజ్యాన్ని పోగొట్టుకున్న నలుడు భార్యతో సహా రాజ్యాన్ని విడిచి అడవిలోనికి ప్రవేశించడానికి బయలుదేరుతాడు. రాజ్య ప్రజలందరికీ నలుడంటే ఎంతో ఇష్టం. అందరూ మా ఇంట్లో అంటే మా ఇంట్లో ఉండమని వేడుకుంటారు. అయితే అప్పటికే పుష్కరుడు ఎవరైనా నలదమయంతులను ఆపినా, వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందించినా వారికి మరణశిక్ష తప్పదని ఆదేశం జారీ చేస్తాడు. ఎందుకంటే నలమహారాజు ఇక్కడే ఉంటే అతడికి ఒక సైన్యం ఏర్పడుతుంది. అటుపై రాజకారణాలు చేసి ఎలాగైనా నలుడు రాజ్యాన్ని మళ్లీ చేజిక్కించుకోగలడు అన్న భయంతో పుష్కరుడు అలా ప్రకటిస్తాడు. దీంతో నలదమయంతులకు ఆహారం కూడా లభించదు. అలా దారిలో నడిచి వెళ్తున్న వీళ్లు దారిలో కనిపించిన నదులలో నీళ్లు తాగుతూ, చెట్లలో కనిపించిన పళ్ళు తింటూ వేరే రాజ్యానికి చేరుకోవాలని ముందుకు సాగుతూ ఉన్నారు. అప్పటికే 3 రోజులు కావడంతో అలసట, ఆకలితో ఇద్దరూ నీరసించిపోయారు. అలా నీరసంగా వెళుతున్న వాళ్లకు మధ్యలో 4 పక్షులు కనిపించాయి. ఆ పక్షుల రెక్కలు బంగారు వర్ణంలో ఉన్నాయి. ఈ ఏకాంతంలో ఉన్న ఈ పక్షులను తీసుకువెళ్లి నగరంలో అమ్మితే ఎంత డబ్బిచ్చైనా కొంటారు. ఆ డబ్బుతో ఏదైనా కావాల్సింది కొనుక్కొని తినవచ్చు. అలా కాకపోయినా ఇప్పుడు నేను ఆ పక్షులను పట్టుకున్నానంటే ఒక పక్షిని కాల్చి ఇప్పటికిప్పుడే మా ఆకలిని తీర్చుకోవచ్చు, మిగిలిన పక్షులను అమ్మి డబ్బులు సంపాదించవచ్చు. ఇలా అనుకుని ఆ పక్షులను పట్టుకోవడానికి నిర్ణయించుకుంటాడు నలుడు. తరువాత ఏం జరిగిందో మరొక వీడియోలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.